మీ ఇంట్లో కిచెన్లో వస్తువులన్నీ పాతపడిపోయాయా లేదా పాడయ్యాయా? మీ కిచెన్కి కావలసిన వస్తువులను కొనాలనుకునే ఆలోచనలో ఉన్నారా? కొనాలని ఉన్నా ఎక్కడ కొనాలో అర్థం కాక ఆగిపోతున్నారా? ఇక ఆలోచించడం ఆపేయండి. మంచి సామాన్లు దొరికే స్టోర్ని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మొదలు పెడితే ఈ స్టోర్లో కిచెన్కి సంబంధించిన చిన్న స్పూన్ దగ్గర నుంచి పెద్ద గిన్నెల దాకా ప్రతి ఐటెం స్టీల్లో మనకి ఇక్కడ దొరుకుతుంది. ఓన్లీ స్టీలే కాకుండా ప్లాస్టిక్కి సంబంధించిన ఐటమ్స్, ఇంకా బ్యాగ్స్ ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసేయండి. ప్లాస్టిక్ సామాన్లు అన్నా అనేసి ఓన్లీ ప్లాస్టిక్ ఐటమ్సే అనుకోకండి, చాలా ఉన్నాయి. డోర్ మ్యాట్స్, కప్స్, ప్లేట్స్, బౌల్స్, గ్లాస్లో కూడా ఉన్నాయి. అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో ఉన్నాయి, ఒకసారి అయితే చూసేయండి. అలాగే షాప్ అడ్రస్, షాప్ డీటెయిల్స్ కూడా లాస్ట్ వీడియోలో ఉన్నాయి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. సరేలే, ఇప్పుడు అడ్రస్ కోసం డిస్క్రిప్షన్ దాకా వెళ్ళాలా అని అనుకుంటారేమో. సో అలా ఏం కాదులేండి, నేనైతే షాప్ అడ్రస్ చూపిస్తాను, అలాగే షాప్ నేమ్ కూడా చూపిస్తాను. షాప్ నేమ్ వచ్చేసి ఇండియన్ లక్కీ బజార్. ఇవైతే మనకి చాలానే ఉన్నాయి బ్రాంచెస్. ఇప్పుడు నేను చూపించే ఈ బ్రాంచ్ వచ్చేసి మన కర్మన్ఘట్లో ఉంటుంది. కర్మన్ఘట్లో ఎక్కడ అంటే క్లియర్గా ఇప్పుడు కర్మన్ఘట్ చౌరస్తా ఉంది కదా, ఆ చౌరస్తా నుంచి సరూర్ నగర్ వెళ్ళే రూట్ అనమాట. ఇది సరూర్ నగర్ వెళ్ళే రూట్లో ఇక్కడ తపోవన్ కాలనీ అని ఉంది కదా, దీనికి ఆపోజిట్లోనే ఈ ఇండియన్ లక్కీ బజార్ అయితే ఉంది. సో ఇక్కడికి వచ్చేసి ఒకసారి విజిట్ చేయండి, నియర్ బై ఎవరన్నా ఉన్నవాళ్ళు. సో మనకి మంచి మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. బయట స్టోర్లో దొరికే ఐటమ్సే మనకి ఇక్కడ రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. అలాగే ఎవరన్నా బల్క్లో తీసుకునే ఆలోచనలో ఉన్నవారు ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు బల్క్లో ఇస్తారు కాబట్టి కొంచెం డిస్కౌంట్ ప్రైస్ కూడా చేయడం జరుగుతుంది. సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా స్టోర్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. స్టీల్లో చిన్న బకెట్ అనమాట, చాలా బుడ్డగా ఉంది కదా, మన ఇంట్లో సాంబార్కి కానీ లేదా ఏమన్నా కర్రీస్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇవి రాగిలో ఉన్నాయి, స్టీల్లోనే కాకుండా రాగి అనమాట, రాగి పూతతో ఉన్నాయి. లోపల మళ్ళీ స్టీల్లోనే ఉంది. సో కప్స్, స్టీల్ కప్స్, చెత్త మంటలు, ఇంకా ఛాయ్ పాలు వేడి చేసుకునే గిన్నెలు, ఇంకా ఇది చూడండి చల్ల చేసే చల్లకామ. చాలా రోజుల తర్వాత చూసాను ఇదైతే నేను. సో చూడండి, ఇలా చేస్తే మనకి వెన్న రెడీ అవుతుంది, చల్ల రెడీ అవుతుంది, ఇలా అన్నమాట. ఇవి కూడా ఉన్నాయి. ఇంకా ఇవి ఫ్రూట్స్ కడుక్కోవడానికి, నూడిల్స్ చేసుకుంటే అలా యూస్ అవుతాయి కదా, అలాంటివి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చెక్కతో చేసిన స్పూన్స్, చపాతీ కర్రలు అవి ఉన్నాయి. ఇది చూడండి, ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇది ఎంత బాగుందో. దీన్ని 3 టైప్స్లో మనము సెట్ చేసుకోవచ్చు. ఇది 1 టైపు, ఇక్కడ చూపించే సెకండ్, దాని బ్యాక్ సైడ్లో 3rd స్టైల్ అయితే ఉంది, అలా చేసుకోవచ్చు. ఇంకా గిన్నెలు చూడండి, ఈ గిన్నెలు అయితే సెట్ వైజ్గా కూడా దొరుకుతాయి. ఇక్కడ సింగిల్ అని అస్సలు అనుకోకండి, ఇట్లాంటి గిన్నెలు సెట్ వైజ్గా మనకి దొరుకుతాయి. ఇంకా చిన్న చిన్న బౌల్స్,
చట్నీలు వేసుకోవడానికి, ఇప్పుడు టిఫిన్స్ చేసేటప్పుడు మనకి బౌల్స్ యూజ్ అవుతాయి కదా, అలాంటి చట్నీస్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా చెంబులు చూడండి, చెంబులు టిఫిన్స్ చాలా చాలా బాగున్నాయి. ఇవి గనక బయట షాప్స్లో చూసుకుంటే చాలా రేటు, ఫిక్స్డ్ రేటు పెట్టేసి అమ్ముతారు. సేమ్ అదే ఐటము అంతే క్వాలిటీలో ఇక్కడ మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతుందంటే నమ్మండి. చెప్పడం కాదు, ఒకసారి మీరు స్టోర్ని విజిట్ చేస్తే మీకే అర్థమవుతుంది. నార్మల్గానే కాదండి, పెళ్ళిళ్ళకి సంబంధించి ఇప్పుడు పెళ్లి కూతుర్లకి ఇస్తాం కదా, ఆ సామాన్ కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే షాప్ని చూసి మనం ఎప్పుడూ ఐటమ్ని డిసైడ్ చేయొద్దు. షాప్లోకి ఎంటర్ అయ్యాక ఐటమ్ని చూసి మనము డిసైడ్ అవ్వాలి ఏంటి అనేది. లోపలికి వస్తే కానీ అర్థం కాదు ఎంత క్వాలిటీ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయో. సో ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ డబ్బాలు, సీసాలు ఇవి ఉన్నాయన్నమాట. ఇక్కడ కొన్ని అన్నీ ఆల్మోస్ట్ అటు సైడ్. సో ఇక్కడ కొన్ని ఇక్కడ పెట్టారనమాట, కొన్ని మంచి మంచి ఉన్నవి, కొంచెం డిఫరెంట్ ఉన్నవి ఇక్కడ పెట్టారు. సో ఇవన్నమాట. ఇవి కాకుండా చూడండి, ఇక్కడ జ్యువెలరీ పెట్టుకోవడానికి బాక్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇయర్ రింగ్స్, నెక్ సెట్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి నార్మల్గా ఇలాంటి బాక్సెస్ యూజ్ చేస్తాం కదా, ఇవి కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా పెద్ద సైజ్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. చిన్న బాక్స్ నుంచి పెద్ద సైజ్ వరకు ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రైస్ చూడండి, జస్ట్ 45 ఉంది ఒకటి. చాలా బాగుందండి అసలుకి. ఇలాంటివి తీసుకొని ఇందులో మన జ్యువెలరీ సెట్ అన్నీ ఒక బాక్స్లో ఒక్కోటి అలా పెట్టుకొని సెట్ చేసుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూడండి, స్టీల్లోనే ఎన్ని ఉన్నాయో. ఇంకా పొంగనాల పాత్ర ఇది చూడండి, చాలా బాగుంది. బయట మనకి రెగ్యులర్గా దొరికే దానికంటే కొద్దిగా డిఫరెంట్ ఉంది. గుంతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఒకేసారి మనకి ఎక్కువ పొంగనాలు అయితే రెడీ అవుతాయి. ఇంకా నూనె క్యాన్లు అవి ఇవి సో చాలానే ఉన్నాయి. చిన్న చిన్న ప్లేట్స్ కూడా ఉన్నాయి. సో అది ఇది అని కాదండి, ప్రతి ఐటమ్ మన ఇంట్లోకి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ ఉంది. మనం ఒక ఇంట్లో ఉంటున్నాము అంటే ఇంటిలో ఏమేమి అవసరం పడతాయో అవన్నీ కూడా ఈ స్టోర్లో మనకి ఉన్నాయి. చూడండి, ఇవి ట్రేస్, కొంచెం డెకరేషన్ పర్పస్ చాలా బాగుంటాయి. ఇవి పెళ్ళిళ్ళకి, సీమంతాలకి ఇలాంటివి డెకరేషన్ పర్పస్గా మనం యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. ఇలాంటివి ఒక 3 టైప్స్ తీసుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలామందికి యూజ్ అవుతాయి. ఎవరైనా చూసినట్టయితే ఇక్కడికి వచ్చి తీసేసుకోండి. ఇంకా ఇక్కడ లాక్స్, చెప్పాను కదా, ఇంటికి సంబంధించిన ప్రతి ఐటమ్ ఇక్కడ మనకి దొరికిపోతుంది. అది రీజనబుల్ ప్రైజెస్లో, అది బెస్ట్ క్వాలిటీలో. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ డన్, బాయ్.